నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి. 2వ బెటాలియన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆవరణలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడి. పర్యావరణ హితం కోసం పాటుపడాలని పిలుపు. మాజీ మంత్రి జోగురామన్నకు సోదర వియోగం. దీపాయిగూడలో పూర్తయిన అంత్యక్రియలు. జోగురామన్నను పరామర్శించిన రాజకీయ ప్రముఖులు, అభిమానులు. ఊరువాడ కొనసాగుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలు. పరిసరాల పరిశుభ్రతకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు కలెక్టర్ సూచన. గ్రామాల్లో కళాజాత బృంద సభ్యులతో అవగాహన. భావితరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని యాపల్గూడ 2వ బెటాలియన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆవరణలో ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వన మహోత్సవ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని యాపల్గూడ 2వ బెటాలియన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆవరణలో ఉన్నత అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్పీ గౌస్ ఆలం, జిల్లా ఫారెస్ట్ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్తో కలిసి కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులకు బెటాలియన్ కమాండెంట్ ఐపీఎస్ అధికారిని నితికా పంత్తో పాటు విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు. ముందుగా కమాండెంట్ సెంటర్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సెంటర్ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అధికారులతో పాటు పాత్రికేయులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. మొక్కల సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ దేవిదాస్ రాథోడ్, ఏజేపీ నారాయణ, ఆర్ఐలు, ఆర్డీఐలు సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛదనం పచ్చదనంతో పాటు వన మహోత్సవ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. భావితరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. పండ్ల మొక్కలతో పాటు ఇతర మొక్కలు నాటడం మూలంగా భవిష్యత్తులో మనకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడంలో అడవుల పెంపకం చాలా అవసరమని స్పష్టం చేశారు. చెట్ల పెంపకం కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషిని కొనియాడారు. పచ్చదనం, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సమిష్టి కృషిని సూచిస్తూ మరిన్ని మొక్కలు నాటుతామని ప్రతిజ్ఞ చేశారు. పచ్చదనం కార్యక్రమం భాగంగా ఈరోజు చెట్లు నాటడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మొన్ననే మనం ఎలక్షన్ టైంలోనే అప్పుడు నేను ఎస్పీ గారు ఇక్కడికి వచ్చి ఈ బటాలియన్ కూడా అప్పుడు మాకు ప్రభుత్వాల ఆదేశాల మేరకు అప్పుడు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా మాకు డీజీపీ గారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. దట్ ఇక్కడ చెట్లు నాటడం చేయడానికి చాలా ప్రిమైసెస్ ఉంది, పెద్ద ప్రిమైసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ తప్పకుండా చెట్లు నాటాలి. తర్వాత ఇంకా కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు అంటే చాలా ఎండ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా వన మహోత్సవ కార్యక్రమం కింద ప్రతి ఒక్క ఇలానే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో అక్కడ కావాల్సిన చెట్లు తప్పకుండా నాటాలి. సో ఇక్కడ కూడా మళ్ళీ కమాండెంట్ గారు వారందరూ కూడా కోరిక ప్రకారం ఇక్కడ మామిడి చెట్లు కానీ, సపోటా చెట్లు కానీ, పనస చెట్లు కానీ ఇలా అన్ని ఫ్రూట్ బియరింగ్ స్పీసీస్ ఎందుకు నాటుతున్నామంటే ఇక్కడ చాలామంది బటాలియన్ సంబంధించిన స్టాఫ్ ఉన్నారు. వారికి మళ్ళీ ఇక్కడ నుంచి కావాల్సిన ఏమైనా పండ్లు చెట్లు కానీ ఇక్కడ నుంచి వారందరికీ దొరుకుతాయి. వాళ్ళ వెల్ఫేర్ కోసం కూడా ఏవైతే చెట్లు ఉన్నాయో అవి అంతా నాటడం జరిగింది. ముఖ్యంగా
ఇక్కడ కమాండెంట్ గారు వారందరూ సిబ్బందిలు కూడా తర్వాత మండల అధికారులు కూడా చాలా కృషి చేసి ఈరోజు కార్యక్రమంకి విజయవంతంగా చేయడం జరిగింది. ఇంకా కూడా ఇక్కడ చాలా ప్రిమైసెస్ ఉన్నాయి, కొన్ని ప్లేసెస్లో అక్కడ వాటర్ లాగింగ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అది స్టార్ట్ చేయట్లేము. కానీ తొందరగానే అక్కడ కూడా వాటర్ డ్రైన్ అవుట్ అయిన తర్వాత అక్కడ కూడా మామిడి చెట్లు ఇలానే నాటించి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా స్వచ్ఛదానం పచ్చదానం కార్యక్రమంలో అధికారులు కానీ తర్వాత కమ్యూనిటీ మొబిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పర్సన్ వాళ్ళ బాధ్యత తీసుకొని వాతావరణాన్ని కాపాడుకోవడానికి చెట్లు నాటాలి. కాబట్టి ప్రతి ఒక్క కమ్యూనిటీతో కూడా పాల్గొని డిఎఫ్ఓ గారు కానీ నేను గారు కానీ ఎస్పీ గారు కానీ కమాండెంట్ గారు కానీ ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ వన మహోత్సవ కార్యక్రమం విజయవంతంగా చేసి అందరూ తప్పకుండా చెట్లు నాటాలి, వాతావరణం కాపాడుకోవాలి అందరికీ తెలియజేస్తారు. మాజీ మంత్రి జోగురామన్నకు సోదర వియోగం కలిగింది. ఆయన సోదరుడు జోగు పోతారెడ్డి గురువారం తుది శ్వాస విడిచారు. దీపాయిగూడ గ్రామంలో అంత్యక్రియలను జరిపారు. జోగురామన్నను పరామర్శించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, రాజకీయ ప్రముఖులు గ్రామానికి చేరుకుని అంతిమయాత్రలో పాల్గొన్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న సోదరుడు జోగు పోతారెడ్డి గురువారం తనువు చాలించారు. జైనత్ మండలంలోని దీపాయిగూడ గ్రామంలో నివాసం ఉంటున్న ఆయన స్వర్గస్థులయ్యారు. విషయం తెలుసుకున్న రాజకీయ ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు దీపాయిగూడకు చేరుకున్నారు. జోగు పోతారెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. జోగురామన్నను పరామర్శించి ధైర్యం చెప్పారు. బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గ్రామానికి చేరుకొని జోగురామన్నను పరామర్శించారు. సోదరుడి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం అంతిమ యాత్రను నిర్వహించగా రాజకీయ ప్రముఖులు, పలువురు ప్రజాప్రతినిధులు, అభిమానులు పాల్గొని తుది వీడ్కోలు పలికారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సూచించారు. ఖానాపూర్ యూపీఎస్ ఉర్దూ మీడియం తెలుగు ఉన్నత పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు దరి చేరకుండా పరిసరాల పరిశుభ్రతకు తగు ప్రాధాన్యతను ఇవ్వాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా పట్టణంలోని ఖానాపూర్ యూపీఎస్ ఉర్దూ మీడియం తెలుగు ఉన్నత పాఠశాలలో గురువారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు పీహెచ్సీ వైద్యురాలు పలు పరీక్షలు జరిపి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వ్యాసరచన పోటీలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్, మైనింగ్ ఏడీ వార్డు స్పెషల్ ఆఫీసర్ రవిశంకర్, హెచ్ఎంలు వకీల్ అహ్మద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు సంక్రమించవని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. వారం రోజులకే వీటిని పరిమితం చేయకుండా నిత్య జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందిస్తూ వారి ఉన్నతికి కృషి చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు తప్పకుండా మొక్కలు నాటుతూ వాటిని సంరక్షించాలని సూచించారు. సో మనము రోజు మీకు తెలుసు కదా, చక్కగా రోజు చేతులు కట్టుకుంటారా మీరు అన్నం తినే ముందు? చక్కగా సబ్బు ఉంటే సబ్బు, ఏది ఉంటే అది, డెటాల్ ఉంటే డెటాల్, దాంతో నీట్గా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు కూర్చుంటారు, మట్టితో ఆడుతుంటారు కదా, దాంతో అపరిశుభ్రంగా చేతులు అవుతాయి. కాబట్టి మీరు అన్నం లంచ్ చేసే టైంకి కంపల్సరీ చేతులు అనేది కడుక్కోవాలి. అలాగే మన ఇంటి దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే మన ఇంటి ముందు చిన్న కాలువ ఉంటుంది కదా, అంటే వేస్ట్ నీళ్ళు పోవడానికి దానికి. సో దాంట్లో మీరు పేపర్లు కానీ ఇలాంటివి కానీ వేయద్దు. మీరే కాకుండా మీ అమ్మ నాన్న కూడా చెప్పాలి, మన ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంటే మనకు దోమలు కానీ ఎలాంటివి కానీ వ్యాధులు వ్యాపించాయి అని చెప్పాలి మీరు. సో మీ ద్వారా కూడా అమ్మ నాన్నకు చెప్పాలి. అమ్మ నాన్న వాళ్ళు మన ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంటేనే మన ప్రాంతం పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి జనగామలో న్యాయవాద దంపతులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే గురువారం న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. జనగామ ఘటనలో కేవలం కంటి తుడుపు చర్యగా ఎఫ్ఐఆర్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను వెంటనే అరెస్టు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నగేష్ డిమాండ్ చేశారు. జనగామలో న్యాయవాదులపై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ గురువారం బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. విధులను బహిష్కరించి నిరసన చేపట్టిన న్యాయవాదులు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎంబడి సంతోష్, క్రీడల కార్యదర్శి ముజాహిద్, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ గౌస్, రవీందర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నగేష్ మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు చేసిన పోలీసులపై కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేశారని వెంటనే వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు న్యాయవాదులకు పరస్పర సంబంధాలు బాగుండాలన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే అన్ని బార్ కార్యాలయాల్లో విధులు బహిష్కరించి పోలీసులకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. న్యాయవాదులపై ఎవరైతే పోలీసులు సబ్ ఇన్స్పెక్టరు పోలీసు సిబ్బంది ఏదైతే దాడి చేసిందో వాళ్ళ మీద కేవలం ఈ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎవరి మీదైతే ఎఫ్ఐఆర్ నమోదైందో వాళ్ళను వెంటనే అరెస్టు చేసి సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ పోలీసులను హెచ్చరిస్తూ ఉన్నది. మీరు వేసుకునేది కాకి చొక్కా అయితే మేము తొడుక్కునేది నల్ల కోటుతోటి పోలీసులు పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు కటకటాల పాలు కావాల్సిందే. అందుకే కాకి చొక్కకు నల్ల కోటుకు మధ్య కెమిస్ట్రీ బాగుండాలా, ఇద్దరి మధ్య పరస్పర సహకారంతో పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పోలీసులను హెచ్చరిస్తూ ఇక ముందేమైనా ఇలాంటి చర్యలు పునరావృతమైతే తెలంగాణ మొత్తం అన్ని కోట్లలో కూడా పోలీసుల మీద క్రిమినల్ కేసులు మేము నమోదు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సామల సదాశివ మాస్టారు వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుమారుడు రాజవర్ధన్ రచించిన సంగీత సౌరభాలు పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. పట్టణంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా అతిథులు పుస్తకాన్ని ఆవిష్కరించి సదాశివ మాస్టారుకు ఘన నివాళి అర్పించారు. సంగీత కళాకారుల జీవిత విషయాలను తెలుసుకొని స్ఫూర్తి పొందేలా వారి విశేషాలను పుస్తక రూపంలో పొందుపరచడం అభినందనీయమని ప్రముఖ సంగీత కళాకారుడు దేశపతి శ్రీనివాస్ శర్మ అన్నారు. సామల సదాశివ మాస్టారు వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం రాత్రి స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన కుమారుడు రాజవర్ధన్ రచించిన సంగీత సౌరభాలు పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ట్స్ అండ్ లిటరరీ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీ ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. అంతకుముందు సామల సదాశివ మాస్టారు చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. ఈ మేరకు ప్రముఖ సంగీత కళాకారుడు దేశపతి శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ సంగీతం నేర్చుకునే వారికి ఉపయుక్తంగా పుస్తకాన్ని రూపొందించారని అన్నారు. సాహితీ రంగంలో విశేష సేవలందించి అవార్డులు సాధించిన సదాశివ మాస్టారు కుమారుడు రాజవర్ధన్ సంగీత కళాకారుల గురించి పుస్తకాన్ని రచించడం సంతోషంగా ఉందన్నారు. విశ్వస్ఫుట నటనానుకూల పరిపూర్ణ కళాపకలాన్వికారము ఘటక చిరత్కరేణు కర్కపిత సఫలము శీతశైలము అని నేను రాగం లేకుండా పద్యం పాడిన అందులో మృదంగా ధ్వానం వినిపిస్తుంది. ఆ శబ్దమే మనల్ని గట్టిపడేస్తుంది. అందులో చాలా పదాలు అర్థం కాకపోవచ్చు. పెద్దలు చెప్పినట్టుగా సంగీతం కూడా చాలా మందికి అర్థం కాదు. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. 4వ రోజైన గురువారం అధికారులు, సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి గ్రామస్తులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగానే తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో కళాజాత బృందం ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనంపై పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. కళాకారులు ఆలపించిన గీతాలు ఆలోచింపచేశాయి. ఎంపీఓ సుధీర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సచిన్, మాజీ సర్పంచ్ మహేందర్ యాదవ్, కళాజాత బృందం సభ్యులు గుంజాల రమేష్, గట్టు వెంకట్రావు, నరసమ్మ, శ్రీలత, మురళి తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు జరుపుకుంటాం, మనం 200-300 కేకులు తీసుకుంటాం, కార పొట్లేలు అవి అన్ని తీసుకుంటాం, అందరికి పంచుతాం, సరదా అవుతుంది కేక్ వల్ల. ఇంకేదన్నా ఎవరు నాటిండో మహాన్ భావులు కానీ. ఈ సందర్భంగా పంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీఓ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు. ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని, అందులో భాగంగానే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కళాజాత బృందము ఈరోజు సింగిడి గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం గురించి మంచి అవగాహన కల్పించడానికి వాళ్ళు వచ్చిండ్రు.
వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. ఈ యొక్క స్వచ్ఛదనం అనేది ఎందుకు మనము చేయాలి, గ్రీన్ అండ్ గ్రీన్ మరియు చేయాలనేది వారి యొక్క మరోవైపు జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనంపై తాంసీ మండల కేంద్రంలోని ఎస్బీఐ సర్కిల్ వద్ద కళాజాత బృందంతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గడ్డం మోహన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి గంగన్న, కళాజాత బృందం పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత, మొక్కల ప్రాధాన్యతపై పాటల రూపంలో అవగాహన కల్పించారు. మరోవైపు బేలా మండల కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం, దోమల వ్యాప్తి, బహిరంగంగా చెత్త వేయడంతో కలిగే నష్టాలను వివరించారు. మొక్కలను పెంచి పర్యావరణ హితం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్లకార్డులు పట్టుకొని ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానిక కస్తూర్బా గాంధీ విద్యాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహేందర్, వైద్యులు వంశీకృష్ణ, పంచాయతీ కార్యదర్శి సురేష్, కస్తూర్బా ప్రిన్సిపల్ నవీన, పిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మనోహర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చన్నారు. ఈ అంశాలపై అవగాహన కల్పించేలా గ్రామంలో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున వ్యాధుల నివారణపై ప్రజలను అవగాహన కల్పించేందుకు గుంతల్లో నీరు నిల్వక ఉంచిన ప్రాంతాల్లో తొలగించడం, తర్వాత దోమల్ని నివారించడం, ప్రజలకు వీటిపై అవగాహన కల్పిస్తూ ఎవరి ఇళ్లలో కూడా శుభ్రత పాటిస్తూ చెత్త బయట పడేయకుండా గ్రామ పంచాయతీ ద్వారా వస్తున్న ట్రాక్టర్లలో డైలీ సేకరణ కార్యక్రమంలో భాగంగా ట్రాక్టర్లలోనే చెత్త వేయవలసిందిగా ప్రజలని మోటివేట్ చేస్తూ వారికి అవగాహన కల్పిస్తూ వ్యాధుల నివారణకై నేటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగన్ సింగ్ డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను ప్రభుత్వం అమలు చేయాలనే డిమాండ్తో పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జగన్ సింగ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్న హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. గ్యారంటీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీని ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తి చేయాలన్నారు. తప్పులు పడిన వేలాది మంది రైతుల పేర్లను సరిచేసి వారికి బేషరతుగా రుణమాఫీ అందించాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారులందరికీ పట్టాలను, సాగు హక్కులను కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు అందించాలని పేర్కొన్నారు. ధర్నాలో నేతలు కుమ్ర అశోక్, సురేష్, కొట్నాక వసంతరావు, ఉమ్రె సచిన్, బుచ్చిరామ్, సాయికుమార్, మడావి రేణుక, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ జరుపుతున్నారు. ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుండగా ప్రత్యేక హారతులు, పూజలతో ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించడంతో పాటు దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒకరోజు సమ్మె నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి సమస్యను పరిష్కరించాలని కోరుతూ నిరసన నినాదాలు చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. సిఐటియు అనుబంధ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్న కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నాయకులు బొజ్జ ఆశన్న, శ్రీను, రాజు, సోనేరావు, వెంకట్రావు, విలాస్, గంగన్న, అశోక్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. అధికారంలోకి వస్తే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ 8 నెలల సమయం గడిచినా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. 4-5 నెలల నుండి వేతనాలు పెండింగ్లో ఉండడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వ్యాప్తంగా సఫాయి కార్మికులందరూ పనులు బంద్ చేసి ఒకరోజు సమ్మె చేస్తూ ఉన్నాము. మేము ఈ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన వెంటనే వినతి పత్రాలు ఇచ్చాము, ఎమ్మెల్యేలను కలిశాము, మంత్రులను కలిశాము. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని ఆశించాము. కానీ మా ఆశలపైన రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు జల్లింది. గ్రామ పంచాయతీ కార్మికులంటే ప్రభుత్వానికి చిన్న చూపే ఉంది, చిత్తశుద్ధి లేదు, సమస్యల పట్ల మేము పరిష్కరించము అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వ్యవహరించింది. అందుకే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను చర్చించలేదు, పరిష్కరించలేదు. గత ఎన్నికల ముందు సమ్మె చేస్తున్న క్రమంలో ఇదే కాంగ్రెస్ నాయకత్వం అనేక సందర్భాలలో మా టెంట్ల దగ్గరికి వచ్చి మేము అధికారంలోకి వస్తే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి బూటకపు హామీలు ఇచ్చింది. గెలిచి 8 నెలలు కావస్తున్నా కూడా సమస్యలపైన పరిష్కరించడం, చర్చించడం లేదు. తలమడుగు మండలంలోని కోడత్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు గురువారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులను ఘనంగా సత్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా విశేష కృషి చేస్తున్నట్లు బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ తెలిపారు. తలమడుగు మండలం కోడత్ గ్రామంలో 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న మాల సంక్షేమ సంఘ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డితో కలిసి సంఘ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా గ్రామంలోని బాజీరావు బాబా ఆశ్రమం, శబరిమాత ఆశ్రమంలో మిగిలిన పనులకు భూమి పూజ చేశారు. అంతకుముందు అతిథులకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అదేవిధంగా పదవీకాలం ముగిసిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మానం చేసి వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, మాజీ సర్పంచ్ సాకి ఆనంద్, మాజీ ఎంపీటీసీ కమలాకర్, కోఆప్షన్ సభ్యులు బాబు ఖాన్, వెంకట్రెడ్డి, సుశీల్ రెడ్డి, నారాయణ రెడ్డి, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఆడే గజేందర్ మాట్లాడుతూ పదవి ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల కోసం పనిచేసిన వారే ప్రజానాయకులుగా గుర్తింపు సాధిస్తారని అన్నారు. మండల అభివృద్ధి కోసం మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి నిరంతరం చర్చిస్తానని పేర్కొన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన నైతిక విలువలకు కట్టుబడి పార్టీ అధికారంలో లేకున్నా ఈ మండలంలో 6,000 ఓట్ల మెజార్టీతో అతన్ని మీరు గెలిపించినారంటే అతను ఏందనేది మనకు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలను జయప్రదం చేయాలని హీరాసుక జాగృతి సమితి జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ రామకిషన్ పిలుపునిచ్చారు. స్థానిక బస్టాండ్ సమీపంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం దేశ చరిత్రలో భారతదేశంలో కాకుండా ఇంటర్నేషనల్ ట్రైబల్ బర్త్డే అని ప్రపంచ ఆదివాసీ దివసాన్ని పురస్కరణ చేసి ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో బస్టాండ్ ఎందు రేపు 11 గంటలకు ముఖ్య అతిథి కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరియు ఆదివాసీ సంఘాలు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, మైనార్టీ సంఘాలు, ఓసీలు మరియు అన్ని రాజకీయ పార్టీలే ఆహ్వానితులే ఈ ఇంటర్నేషనల్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి. 2వ బెటాలియన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆవరణలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడి. పర్యావరణ హితం కోసం పాటుపడాలని పిలుపు.
మాజీ మంత్రి జోగురామన్నకు సోదర వియోగం. దీపాయిగూడలో పూర్తయిన అంత్యక్రియలు. జోగురామన్నను పరామర్శించిన రాజకీయ ప్రముఖులు, అభిమానులు. ఊరువాడ కొనసాగుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలు. పరిసరాల పరిశుభ్రతకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు కలెక్టర్ సూచన. గ్రామాల్లో కళాజాత బృంద సభ్యులతో అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.